జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. నన్ను తీసుకెళ్లి ప్రశ్రవణ పర్వతశిఖరముల మీద కూర్చున్న రామచంద్రమూర్తి పాదార విందముల యందు సమర్పించి కృతార్థుడివిక నీ జీవితంలో సంతోషాన్ని పొందు. నిన్ను శిక్షిస్తాడనుకుంటున్నావేమో, శరణాగత వత్సలహ, శరణాగతి చేస్తే ఏమండవు, వెంటనే క్షమిస్తాడు. ఆయన ధర్మమూర్తి. నా భర్త జోలికి రాలేవు, ఎక్కడో ఉన్నాడు, బ్రతికున్నాడా, భూమి మీద పడుకున్నాడు, అరణ్యవాసం చేస్తున్నాడు, రాజ్య భ్రష్టత్వం పొందినవాడు అంటున్నావు. ఇన్ని చెప్తున్నావే, నహి గ్రంథముపాఘ్రాయ రామలక్ష్మణయోస్త్వయ శునాశార్దూలయోరివా శక్త్యా సందర్శనే స్థాతుం శునాశార్దూలయోరివా. మరి అటువంటి వాడివి, అంత బలం ఉన్నవాడివైతే రామలక్ష్మణులు ఆశ్రమంలో ఉండగా ఓడించి నన్ను ఎందుకు ఎత్తుకురాలా? మారీచుణ్ణి తీసుకొచ్చి మిషపెట్టి రాముణ్ణి తీసుకెళ్ళి హా సీత హా లక్ష్మణ అని రాముడి కంఠంతో అరిపించి లక్ష్మణుణ్ణి దూరం చేసి పిరికి వాళ్ళ నన్ను ఎత్తుకొచ్చావే, పెద్ద పులి వాసన వస్తే పారిపోయిన కుక్కలా రాముడి పేరు చెప్తే పారిపోతావే, నా దగ్గరికి వచ్చి డాంబికాలు పలుకుతావా? నాకు తెలియదా రాముడు ఎటువంటి వాడో? నీకు తెలియదా? రాముడు వస్తే నిలబడగలవా? రామలక్ష్మణులు వచ్చి తమ యొక్క బంగారు ధనస్సులకు బాణములను సంధించి విడిచిపెడితే అగ్ని కక్కుకుంటూ లంక మీద రామలక్ష్మణుల యొక్క నామములు వ్రాయబడినటువంటి బాణములు వచ్చి పరంపరాగతంగా పడిపోతుంటే పరంపరగా నిలబడగలిగిన మనగాడు ఉన్నాడు ఆ లంకలో. రావణ, దిద్దుకో జీవితాన్ని, అక్కర్లేని విషయాల జోలికి వెళ్లకు, నిష్కారణంగా పాడైపోతావు. కాబట్టి ఇప్పటికైనా నా మాట విను, రాముడికి నన్ను అప్పజెప్పు. అసందేశాత్తు రామశ్చాతపశ్చానుపాలనాత్మత్వాం కుర్మి దశగ్రీవా భస్మ భస్మార్హి తేజస. నేను నిన్ను చంపలేననుకుంటున్నావేమో, నా పాతివ్రత్య శక్తి చేత ఇప్పుడే నిన్ను నిలువున బూది కుప్పగా మారుస్తాను. కానీ మనుష్యకాంతగా ప్రవర్తిస్తూ పాతివ్రత్యాన్ని అవలంబిస్తున్నాను. నా భర్త ఆదేశిస్తే తప్ప నన్ను నేను రక్షించుకోకూడదు. నా భర్త వచ్చి నన్ను రక్షించాలి, అది పతివ్రతా ధర్మం. అందుకని రాముడు వచ్చి నిన్ను చంపాలని వదిలిపెట్టాను తప్ప చేత కాక నిన్ను బ్రతకనివ్వలేదు. జ్ఞాపకం పెట్టుకో. విన్నాడన్నీ, ఎక్కడ లేని కోపం వచ్చింది. సీత, కామానికి ఒక దుర్గుణం ఉంటుంది, కామానికి నీడలా ప్రేమ ఉంటుంది. కామించిన వస్తువు తిరగబడినా ఏమీ చెయ్యలేము, ఎందుకంటే దాని మీద ఉన్న మమకారం అటువంటిది. నువ్వు ఎన్ని మాట్లాడినా నిన్ను నేనేం అనలేకపోయాను. నేటికి 2 నెలలు గడువు ఇస్తున్నాను. 2 నెలల గడువు అయిపోగానే ప్రాతకాల వేళ నిన్ను వధించి వండి తీసుకొచ్చి నా ప్రాతకాల భోజనంలో వడ్డిస్తారు అని అక్కడ ఉన్న రాక్షసీ స్త్రీల వంక చూసి విపరీతమైన ఆగ్రహం పొందాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.